అన్నదాత కాటన్ దొరికి జోహార్ కాటన్ దొర, జోహార్ కాటన్ దొర, జోహార్ కాటన్ దొర, జోహార్. ఈరోజు సర్దార్ కాటన్ దొర గారి యొక్క జయంతి ఉత్సవాలు 226 జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఈవేళ ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇంత సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయంటే మనం ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉన్నామంటే దానికి కారణం కాటన్ గారు. ఆ మహానుభావుడు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోం. ప్రధానంగా మనం ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఎప్పుడు కూడా మర్చిపోరు. ఈవేళ మన భూములు 50 లక్షలు 60 లక్షల కోట్ల రూపాయలు అమ్ముతున్నాయంటే దానికి కారణం ఆ మహానుభావుడే. ఇటువంటి మహానుభావుడి యొక్క ఆనాడు చర్యలే మనం ఈవేళ కడుపు నిండా అన్నం తింటున్నాం. మనం అంటే అన్నం పెట్టే జిల్లాలుగా పేరుంది. వెస్ట్ ఈస్ట్ అంటే మంచి నీళ్ళు అడిగితే మజ్జిగిస్తారనే గౌరవం కూడా నేర్పినటువంటి మహానుభావుడు ఆయన ఎప్పుడు కూడా మరవకుండా ఆయన జయంత్యోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఆయన ఆశయాలకు అందరం కూడా రైతాంగం అంతపజేయాలి. పెద్ద ఎత్తున పాలకులు రైతాంగ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నామని. సర్దార్ ఆర్థర్ కాటన్ 226వ జయంతి సందర్భంగా ఈ రోజున కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పూలదండలతో ఆయన్ని స్మరించుకున్నాం. ఎంచేతంటే ముఖ్యంగా 226 సంవత్సరాల తర్వాత కూడా మనం కాటన్ దొర గారిని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన ఇక్కడ మనకి అందించిన సేవలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే మనకి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కూడా ఒక పంటే పండి కొంచెం దుర్భిక్షంగా క్రమంగా ఉండే రోజుల్ని ఈయన ఈ నీరు అందించడం ద్వారా దీన్ని విపరీతమైన పంటలు పండేలాగా దీన్ని రూపుదిద్దించడంలో ఆయన ప్రధాన భూమిక వహించాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత నాగరికత అభివృద్ధి చెందడానికి కూడా ఆయన ఎంతో దోహదపడ్డాడు. కాబట్టి ఆయన ఎల్లవేళ ఇంకో 500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ కాటన్ దొర గారిని మర్చిపోరు. మేము మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.